హలో హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ రైస్ ఎలా చేసుకోవాలనో చూసేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు సన్నగా తరిగి పెట్టేసుకున్న బీనీస్, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, బటానా, కళ్యామాకు తీసుకున్నాను. ఇక్కడ మిల్ మేకరు. ఇప్పుడు బియ్యంని 1-2 సార్లు బాగా కడిగేసుకొని ఆ నీళ్ళని వంపేసుకుందాము. ఇప్పుడు ఇంకొకసారి నీళ్ళు వేసి 5 నిమిషాల పాటు బియ్యం నానబెట్టేసుకుందాం. 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, మిరియాలు, షాజీరా, ఇలాంచీలు తీసుకున్నానండి. ఇక్కడ నేనైతే మసాలాలు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైంది. అందులోకి జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. మిల్ మేకర్ని నీళ్ళు వేసి ఉంచేసుకోవాలండి, చల్ల నీళ్ళు. జీలకర్ర, ఆవాలు అయితే చిటపటలాడుతున్నాయి. అందులోకి కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిరపకాయలు, కలేమాకు, బిర్యానీ ఆకు, లవంగాలు అన్నీ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు అందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. దంచి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది, ఫ్రెష్ దంచి వేసుకుంటే. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగి పెట్టేసుకున్న బీనీస్ వేసుకోవాలి. క్యారెట్ వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మిల్ మేకర్ని వేసుకోవాలి. ఇప్పుడు గట్టిగా పిండేసుకోవాలి. నీళ్ళు పిండేసుకొని మిల్ మేకర్ని అయితే వేసుకోవాలి. ఇంకొకసారి కలిపేసుకొని తినేదాన్ని బట్టి తీసుకోవచ్చండి మిల్ మేకర్ని. పచ్చి బఠానీలు వేసుకోవాలండి ఇప్పుడు అందులోకి. ఇంకొకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక లాస్ట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక ఒక్కసారి వెజిటేబుల్కి అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి బియ్యం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి. అందులో లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. 2 గ్లాస్ బియ్యానికి 3.5 గ్లాసు నీళ్ళైతే తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ బియ్యం అయితే నానబెట్టేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకుందాం. చూడండి 3 విజిల్ అయితే వచ్చేసినాయి. రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. చిన్న పిల్లలైనా సరే ఇష్టంగా తింటారు ఈ రైస్ అయితే. అంతేనండి, మిల్ మేకర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి మీరు గిట్టంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మరి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.